దేవునితో ఒక మాట అడిగినప్పుడు ప్రతి ప్రశ్నకి కూడా ఆయన సమాధానం చెప్తాడు. దేనికి? ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాడు. నేను అయ్యా మా అన్ని బాగానే ఉంది అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోకూడదు. ప్రతి మనిషికి కూడా ఎలా ఉంటుందో తెలుసా? సంతోషంగా ఉన్నంత మాత్రాన మాకు అన్ని బాగానే ఉన్నాయి కదా, ఇంకా దేవుడి గురించి ఎందుకు అనుకో, ఈరోజు అన్ని నడుస్తున్నాయి కదా, ఇంకేముందిలే అనుకుంటారు. అలాగా ఏది బాగున్నా బాగలేకపోయినా నిన్ను నువ్వు ఎప్పుడు కూడా ప్రశ్నించుకోవాలి. ఒక ప్రశ్న, అయ్యా నేను ఇంకా ఏమన్నా మార్చుకోవాలా? ఏం ప్రశ్నించుకోవాలి? అయ్యా నేను ఇంకా ఏమన్నా మార్చుకోవాలా? నేను ఇంకా ఏదైనా సరి చేసుకోవాలా? నేను ఇంకా ఏదైనా విషయంలో నీకు లోబడాలా అనే కొన్ని ప్రశ్నలు ఎప్పుడు కూడా నిరంతరం దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. ఎంతమంది అడుగుతున్నారు? అలాగా అడుగుతున్నారా? అయ్యా నేను ఇంకా ఏమన్నా మార్పులో కూడిన ప్రార్థన, మార్పుతో కూడిన ఆరాధన, మార్పుతో కూడిన నా పద్ధతి, ఇటువంటి విషయాల్లో ఏమన్నా మార్చుకోవాలన్నా అని అడుగుతున్నారా? అయితే పరిచర్య నేను పరిచర్యలో కూడా మీకు కొన్ని విషయాలు చెప్పాను. పరిచర్య కూడా అద్భుతంగా ప్రభు కార్యంతో నడుచడానికి కూడా నేను ఒక మాట అడగడానికి అనుకున్నా. అయ్యా నేను చేసేది చాలా, ఇంకా ఏమన్నా కష్టపడాలా అని దేవుణ్ణి అడిగినప్పుడు, అంటే నేను మాత్రమే కాదు, నీలో నాలో ఉన్న నేను. ఎవరు నేను? మనలో అందరిలో ఒక నేను అనే మనిషి ఉంటాడు. అతనికి తన గురించి మాత్రమే తపన ఉంటుంది ఎప్పుడు కూడా. ఎవరి మీద ఉంటుంది తపన? తన మీద మాత్రమే. తన ఆలోచన, తన స్వార్థము, తనకు కావాల్సిన ఆశీర్వాదము, తనకు కావాల్సిన సంపాదన, తన కుటుంబానికి కావాల్సినవన్నీ ఏముంటది అందులో. ఎవరు పేరేంటి? నేను. లోపలే ఉంటాడు, ఎప్పుడు కూడా లోపలే ఉంటాడు. మనకి ఎప్పుడు వాడి బాధే ఉంటుంది లోపల. అయితే ఇదే విషయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యంలో. నేను ఒక మాట్లాడిగా, అయ్యా మాలో కానీ పరిచర్యలో కానీ రావాల్సిన మార్పు ఏంటి? ఏ మార్పు వస్తే మంచిది? క్వశ్చన్ బాగుంది, మన ఆన్సర్ కూడా విందాము. ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదువుకుందాం. 5వ వచనం 15:2 చదువుకుందాం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. దేవుడు చూడండి, మా పరిచర్యలో మార్పు రావాలి అంటే ముందు నీలో ఉన్న ఒక మనిషిని పక్కన పెట్టాలి. పరిచర్యలో మార్పు రావడం ఏంటన్నా అంటే, పరిచర్య అనేది మీకు గమనించు, పరిచర్య అసలు ఎందుకు చేస్తాం? ఈ ప్రశ్నకి సమాధానం వస్తే ఈ వాక్యం మీకు అర్థమైపోతుంది. పరిచర్యలో ఏం చేయాలి అంటే ప్రేమను విస్తరింపజేయడమే నిజమైన పరిచర్య. దేవుడు కరెక్ట్గా చెప్పాడు. ఏం విస్తరింపజేయాలంట? దేవుని ప్రేమను చేయడానికి ప్రయత్నం చేసేవాడే నిజమైన పరిచర్య చేస్తున్నారు దేవుని. చాలా మంది ఇప్పుడు నాకు చాలా విషయాలు చెప్పినారు. ఒకళ్ళు అన్న ఫలానా వంట చేయడం ఒక పరిచర్య అంటున్నారు, ఈ పని చేయడం ఒక పరిచర్య అంటున్నారు, సువార్త చేయడం ఒక పరిచర్య అంటున్నారు, ఇంకేదో పని చేయటము, ఇంకా రకరకాల ఆలోచనలతో కలిగి నడవటము, దేవుని కోసము ప్రయాసపడటము, కష్టపడి దేవుని యొక్క బిడ్డలకు భోజనాలు అందించటము, దేవుని సువార్తలో మీ కష్టాన్ని, మీ ఫలమును, మీ యొక్క ఆశీర్వాదంలో కొంత భాగమునిచ్చి మొక్కుబడులు, ఇటువంటి అన్నిటి కూడా ఇవన్నీ ఎందుకు చేస్తారో తెలుసా? ప్రేమను విస్తరించడానికి అర్థం చేస్తారు. ఏం చేయడానికి? ప్రేమ, ఎక్స్పాండింగ్ ఆఫ్ లవ్. ఎక్స్పాండ్ చేయడం అంటే నీకు ఒక విషయం చెప్తా, మీ అందరూ కూడా ఈ చిన్న విషయాన్ని, ఈ ఉపమానాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాంతంలో ఒకే ఒక కుటుంబంలో తెలివైన వాడు ఉన్నాడు. ఆ ఊర్లో చాలా మంది జనాలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చాలా మంది జనాలు ఉన్నారు. కానీ తెలివైన వాడు, ముందు చూపున్నవాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? తెలివైన వాడు, ముందు చూపున్నవాడు ఒక్కడే ఉన్నాడు.
ఇతను ఏం చేస్తాడు అంటే ఆ ప్రాంతంలో 6 నెలలు మంచు, 6 నెలలు ఏంటి మంచుతో కప్పబడి ఉంటుంది ఆ ప్రాంతము. 6 నెలలు మాత్రము ఇట్లా విశాలంగా మంచు కరిగిపోయి వ్యవసాయం చేసుకోవడానికి, భోజనం వండుకోవడానికి, సామాన్లు తెచ్చుకోవడానికి, పండ్లు కాస్తాయి, చెట్లు చేమలు పొలము, ఏ పని చేయాలన్నా మంచుతో కప్పబడినప్పుడు అవుతుందా? అవ్వదు కదా. విశాలంగా తెరవబడినప్పుడు, మంచు తెరవబడినప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకొని మిగతా 6 నెలలు కప్పబడిన దానికి కూడా వీళ్ళు ఏం చేస్తారు? ఆహారాన్ని సిద్ధపరచుకుంటారు. ఆ ప్రాంతానికి కొన్ని సంవత్సరాలుగా, కొన్ని యుగాలుగా అది అలవాటు. 6 నెలలు. ఇంకొకటి ఎందుకు 6 నెలలు ఎలా ఆగుద్ది అంటే, మీ అందరికి ఈరోజు కోల్డ్ స్టోరేజ్లు చూస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్లో ఆహారం పాడైద్దా? వస్తువులు పాడైతాయా? ఎందుకు పాడవు? ఎందుకు పాడవు అంటే ఫ్రీజింగ్లో ఉంటాయి. ఫ్రిడ్జ్లో ఉన్నట్టుగా ఫ్రీజింగ్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ కాలం ఉంటే మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన పంట కూడా వాడుకోవచ్చు. అలాగే వాళ్ళకి 6 నెలలు కూడా వాళ్ళ చుట్టూ మంచు ఉండడం వల్ల ఏమవుతుంది? ఆహారం పాడవకుండా ఫ్రిడ్జ్లో నిల్వలో ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే వీళ్ళందరికీ అలవాటు 6 నెలలు కష్టపడతారు పాపం. వరి బండి, వరి పొలము, భోజనానికి కావాల్సిన రైస్, పండ్లు, పక్షులు, మాంసం కూడా వేటాడుకోవాల్సినవి, పెంచుకోవాల్సినవి, కోళ్ళు అవన్నీ కూడా చేసుకోవడము, వాటిని ఏం చేయడం? ప్యాక్ చేసుకొని క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం, వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది. దానికి ఒక సపరేట్ గదులు కట్టుకుంటారు. ఆ గదిలో మాత్రమే చల్లదనం ఉండేటట్టు చేస్తారు. మిగతా గదిలో మొత్తం కూడా మంట వేసుకొని 6 నెలలు కూడా ఏం చేయాలి? బయటికి రాకుండా ఉండటం. ఈ 6 నెలల కాలంలో ఒక్కతను మాత్రము బాగా కష్టపడతా ఉండేవాడు. ఎప్పుడైతే 6 నెలలు విడుదల వచ్చిందో, ఎండ కాలం ఉందో, అందరికన్నా అక్కడ ఏంటి అంటే రూలు ఒకే ఎకరం దున్నుకోవాలని ఏం లేదు. వాడి వల్ల ఎంతైతే అంత పొలం భూమిని ఆ 6 నెలల్లో పండ్లు ఫలాలు పోషించుకోవడానికి కావలసినంత చేయొచ్చు. ఇతని కుటుంబము తెలివైన వాడు, ఇతనొక్కడే తెలివైన వాడు. ఏం చేస్తూ ఉండేవాడు అంటే ఎక్కువ పంటను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. తెలివిగా ఆలోచించి ఎక్కువ సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా నిలువ ఉండేదాన్ని ఎక్కువ పండించడము, లోపల ఉంచడము, నిలువ ఉండేదాన్ని ఎక్కువ పండించడము, లోపల ఉంచడము. ప్రతి సంవత్సరం ఇదే పని. 25 సంవత్సరాలు అయిపోయింది. అందరూ ఏమంటారు? అరే పిచ్చోడా, నిలువ ఉండే ధాన్యాన్ని, నిలువ ఉండే రసాయనాలు, నిలువ ఉండే లిక్విడ్స్, నిలువ ఉండే పండ్లు, పచ్చళ్ళు, జాములు, బ్రెడ్, నిలువ ఉండే వాటికి తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇతను దాచిపెట్టుకొని ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఉంచడం అలవాటు చేస్తున్నాడు. డ్రింక్స్ కానీ, అంటే రా మెటీరియల్ని ప్రొడక్ట్ చేసుకుంటూ. రా మెటీరియల్ అంటే ఎలా చెప్తామంటే, ఒక వైన్ ఉంది. వైన్ ఎన్ని సంవత్సరాలు నిలువ ఉంటుందో తెలుసా మీకు? వైన్ అంటే గ్రేప్ వైన్, ద్రాక్ష రసము ఎన్ని సంవత్సరాలు నిలువ ఉంటుందో తెలుసా? తెలీదా? 100 సంవత్సరాలు నిలువ ఉంటుంది. 100 సంవత్సరాలు నిలువ ఉంటుంది. అది వాళ్ళు ఎందుకు తీసుకోవాలి అంటే, లేదంటే రక్తం గడ్డగట్టి చచ్చిపోతారు. అలా అతను ద్రాక్ష పండ్లను నిలువ చేసి రసంగా మార్చి కొన్ని పచ్చళ్ళు, దాన్ని అక్కడ పచ్చళ్ళు మనలాగా ఉప్పు కారం పచ్చళ్ళు ఉండవు. నీళ్ళలో వేసి, అంటే స్వీట్ పచ్చళ్ళు వేసుకుంటారు. బ్రెడ్లు కూడా బ్రెడ్ని చీజ్ చేస్తారు. చీజ్ చాలా సంవత్సరాలు నిలువ ఉంటుంది, పాలతో వచ్చే చీజ్. ఇలా అతను చాలా కష్టపడి నిలువ చేసుకుంటూ అతని ఇంటిని పెంచుకుంటూ భూమిలో. వీళ్ళందరూ ఎందులో ఉంటారు? మరి పైన మంచు కప్ప పడుతున్నప్పుడు ఎక్కడ దాచుకోవాలి? ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి? భూమిలోనే కదా. భూమిలో కట్టుకుంటూ భోజనానికి కావాల్సిన సామాను, సరుకు అన్నీ కూడా దాచిపెడతా ఉన్నారు. దాదాపు అక్కడ 200 కుటుంబాలు జీవిస్తున్నాయి. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, అరే పిచ్చోడా, మా అందరి పంట 6 నెలలకు ఒకసారి మేము తింటున్నాం, కష్టపడుతున్నాం, సంతోషంగా ఉంటున్నాం. నువ్వు మాత్రం ఎలా ఉన్నావు? పిచ్చోడ్లాగా ఎక్కువ దాచిపెడతా ఉన్నావు, మాకన్నా ఎక్కువ 6 నెలలు కష్టపడతా ఉన్నావు అని చెప్పేసి
ఆ పిచ్చోడిని తిడుతూ ఉండేవాడు. అందరికీ తెలివిగా ఉండేవాడు ఎప్పుడు కూడా ప్రపంచం కళ్ళకి ఎలా కనబడతాడు? పిచ్చోడిలానే కనపడతాడు. గట్టిగా దేవుడు చూపిస్తాం. నిజమే చెప్తున్నాం. తెలివిగా చెప్పేవాళ్ళు, తెలివితేటలు చెప్పేవాళ్ళు ఎదుటివాడి కళ్ళకి ఎప్పుడు ఏం కనపడతాడు? మంచోడు కూడా ఎలా కనపడతాడు అంటే, మంచి చేసేవాడు కూడా ప్రపంచం దృష్టికి ఎలా కనపడతాడు తెలుసా? పిచ్చోడు అనే కనపడతాడు. నువ్వు ఎందుకు మంచికి పోయావు, అందుకే నీకు ఈ దెబ్బ తగిలింది. నువ్వు మంచికి పోయి డబ్బులు ఇచ్చావు, అందుకే నువ్వు నష్టపోయావు. నువ్వు మంచికి పోయి ఏదో కార్యం చేసినావు, వాళ్ళకి హెల్ప్ చేసావు, అందుకే దెబ్బతిన్నావు అంటారు తప్ప, నీలాంటి మంచోళ్ళు ఉండబట్టికే వర్షాలు పడుతున్నాయని ఎవడని అంటాడా? అనడు. వాడు ఎలా ఎక్కిరిస్తారు అండి? పిచ్చోడా. ఏమని? పిచ్చోడా. ఈ పిచ్చోడు కూడా ఏం చేస్తున్నాడు అంటే దాచిపెడతా ఉన్నాడు. 20 కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏమైంది, అనుకోకుండా మంచు పడటం బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఏం పెరిగింది? మంచు విపరీతంగా పెరిగిపోయింది. అరే ఏంటి, జనాలు అందరూ చూస్తా ఉన్నారు. 6 నెలలు అయిపోయింది, మంచు ఇంకా కరిగిపోద్దేమో, సూర్యుడు వస్తాడేమో అని ఎదురు చూస్తుంటే సూర్యుడు రావట్లా. 6 నెలల తర్వాత ఏంటి ఇంకా రావట్లేదు అని చూపి ఇంట్లో సరుకులకి వెళ్ళి చూస్తే ఇంకొక 10 రోజుల వరకు మాత్రమే సరిపోయేంత కొద్ది మంది దగ్గర ఉన్నాయి. 5 రోజులకు సరిపోయేంత కొద్ది మంది దగ్గర ఉన్నాయి. 1 నెల రోజులకు సరిపోయేంత కొద్ది మంది దగ్గర ఉంది ఫుడ్. అంతే తప్ప, సరే నెల ఉంది కదా, 7వ నెలకైనా ఏమొస్తుంది? ఎండ రాకపోద్దా? మనం చేయకపోతే ఎదురు చూస్తున్నారు. 15 రోజులైనా ఎండ రావట్లేదు, మంచు కరగట్ల. గట్టిగా చెప్పండి, మంచు కరగట్లా. 20 రోజులైంది, మంచు కరిగిపోద్దామో, మళ్ళీ పొలానికి వెళ్తాం, పిల్లలు ఆకలితో ఆరంభిస్తారంటే 20 రోజులైనా కరగట్ల. ఇంకొద్దిగా దూరం పోదాం, అవుతుందేమో. నెల అయిపోయింది, ఇంకో నెల అయిపోయింది, అందరికీ ఆకలి మంట స్టార్ట్ అయింది. కొద్ది కొద్దిగా గిలుతా ఉన్నారు. దాంట్లో వచ్చి ఎంత గిలినా ఏం జరగట్లా? మంచు కరగట్లా. కానీ వీళ్ళ ఆకలి మాత్రము అయిపోయిన వాళ్ళు ఇంట్లో ఇరుగు పొరుగు వారిని, అయ్యా మాకు కొంచెము పిల్లలు ఆకలితో ఉన్నారు, కొంచెం భోజనం ఇవ్వండి అని ఒక కుటుంబము అడిగే స్థాయికి వెళ్తే మా దగ్గర లేదని ఏం చేస్తున్నారు? తాళాలు వేసుకుంటారు. మరి ఊరు దాటిపోయి బయటికి వెళ్దాం, ఎక్కడికైనా వేరే రాష్ట్రానికి వేరే ప్రాంతానికి వెళ్దామంటే మంచు నుంచి దాటి వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు చచ్చిపోతారు. ఏ బండి నడవదు, ఏ ప్రయాణమో సాగదు. ఉంటే భూమిలో బొక్కలో ఉన్నట్టుగా ఎలకున్నట్టుగా అందులోనే ఉండాలి, లేదంటే చనిపోవాలి. అందులోనే సమానం. ఎవరింటికి ఎవరు సహాయానికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎవరికి ఏ కార్యక్రమం చేయడానికి కూడా అవకాశం లేదు. వీళ్ళు కన్నీరు పెట్టుకోవడం, ఒక్కొక్క కుటుంబం కన్నీరు పెట్టుకొని ఇక్కడ ఉన్న దాంట్లో ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఒక్కొక్క కుటుంబము వెళ్ళి తిరిగి ఆ పిచ్చోడి దగ్గరికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? కష్టపడి పనిచేసి ఎక్కువ పని చేసేవాడు, వాడి దగ్గర కొద్దిగా ఎక్కువ ఆహారం దొరుకుతుందేమని అతని దగ్గరికి వెళ్తే అతను అంటున్నాడు, అయ్యో అవునా, మీ పిల్లల్ని, మీ కుటుంబానికి అన్నం లేదా, బాధపడుతున్నారా? వచ్చి నా ఇంట్లో ఉండండి, ఉన్న దాంట్లోనే తిందాం. ఏం చేద్దాం? ఉన్న దాంట్లోనే తిందాం అని వాళ్ళని పిలిచి కొద్దిగా ఆహారం. అప్పటికి కూడా అతను ఏం చేస్తున్నాడు? ఎక్కువ పెట్టడు. ఎలా పెడతాడు? సరిపోయేంత కొద్దిగా ఆహారం చేసుకుంటూ వాళ్ళని ఒక మాట అడుగుతున్నాడు, మీరు నేను పెట్టే ఆహారానికి ఇక్కడ నా ఇంటిని పెద్దగా చేసుకుంటూ చేయడానికి మీరు నా కోసం కష్టపడాలి. సరే అయ్యా, నువ్వు అన్నం పెడుతున్నావు కాబట్టి మేమేం చేస్తాం? కష్టపడతావు అని చెప్పేసి ఇంకో వైపు నుంచి ఆ కింద ఇంటి పని చేయించుకుంటూ పోతా ఉన్నాడు. ఒకరోజు ఈయన అయిపోయింది, ఇంకో రోజు ఇంకొక ఆయన అయిపోయింది, ఇంకొక రోజు ఇంకొక ఆయన అయిపోయింది. అట్లా అన్నం అందరి దగ్గర కూడా ఏమైపోతుంది? స్టాక్ అయిపోతుంది. భోజనం స్టాక్, ఫుడ్ స్టాక్ అయిపోతుంది. అందరూ వచ్చి ఇంటి ముందు వచ్చి ఏడుస్తున్నారు, అయ్యా మా కోసము, మా పిల్లల కోసం, మాకు పెట్టకపోయినా పర్లా, మిమ్మల్ని అవమానం చేశాం, కనీసం మా పిల్లల కోసమైనా అన్నము ఫుడ్ పెట్టి వాళ్ళని వరకు తీసుకురా అంటే పర్లేదు మీరు కూడా రండి అని చెప్పేసి ఆ పిచ్చోడు ఆ 200 కుటుంబాల్ని ఇంట్లోకి పిలిచాడు. లోపలికి పిలిచి భోజనం చేద్దామంటే ఇంతమందికి పెడతావా? అందులో ఉన్నవాళ్ళు, లోపల ఉన్న వాళ్ళు అంటున్నారు,
ఇంతమందికి పెడతావా? అతను నిన్ను ఎక్కువ బాధ పెట్టాడు, ఎక్కువ ఇదైంది కాబట్టి కొద్ది మందిని బయటికి తోలేసే, నీకు నచ్చని వాళ్ళని, కానీ కొద్ది మందిని లోపల ఉంచు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయన అన్నాడు, అయ్యా ఎవరిని తోలినా అన్ని ప్రాణాలే, ఎవరిని తోలినా అన్ని ప్రాణాలే కదా, అందరికీ ఉన్నది ఆకలే కదా. మీరందరూ మీకోసం కష్టపడ్డారు, 6 నెలలు మీకు కావాల్సింది ఏం చేశారు? సమకూర్చారు. నన్ను అందరూ కూడా పిచ్చోడనే అన్నారు. ఏమన్నారు? అందరూ పిచ్చోడనే అన్నారు. కానీ నేనేం చేశాను అంటే నాతో పాటు మీ అందరి కోసం ఆహారం సిద్ధం చేశాను. ఒకసారి ఒక వారము, ఒక నెల కాదు, దాదాపు 10 సంవత్సరాలకి సరిపడా ఆహారాన్ని ఆయన ఏం చేశాడు? భూమి కింద దాచుకుంటూ పోయాడు. ఈ ఎండ, ఈ వర్షము ఇంకొక 2 సంవత్సరాలు రాకపోయినా మనము జాగ్రత్తగా తినుకుంటూ పోతే ఇంకొక 2 సంవత్సరాలు కూడా మన అందరం బతుకుతామని చెప్పాడు. భూమి కింద ఈయన భోజనం పెడుతూ వాళ్ళతో ఏం పని చేపిస్తున్నాడు అంటే, కింద కూడా, అంటే వర్షం రాని సమయంలో కూడా భూమి కింద కూడా కొన్ని పంటలు ఎలా పండించుకోవాలి, కొన్ని దుంపలు ఎలా చేసుకోవాలని పెద్ద సొరంగం లాగా విశాలంగా ఒక ఊరును తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఊరు ప్రజలు చూసి నిన్ను పిచ్చోడు అనుకున్నాం, కానీ మా అందరికీ అన్నం పెట్టడం కోసము ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నామా అని అతని దగ్గర కాళ్ళ దగ్గర పడి కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఈరోజు నువ్వు లేకుంటే ఈ ఊరే ఉండదు, నువ్వు లేకుంటే ఊరే, మా పిల్లలు, కుటుంబము ఎవరు కూడా బ్రతకడము లేదు. నా బాధ కూడా అదే. ఊరే లేనప్పుడు, ఊరే చచ్చిపోయినప్పుడు నేను ఎంత భోజనం పెట్టుకుంటే మాత్రం ఏం లాభం అన్నాడు. నా స్వార్థం మాత్రమే చూసి ఊరే లేనప్పుడు నేను ఎంత భోజనం ఉంటే మాత్రం ఏం లాభం ఉందా? ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఏం లాభం? అవసరమా? నా ప్రియమైన కుటుంబమా, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. మీ అందరికీ మాట చెప్తున్నాను. నీ పొరుగు వారిని ఒకసారి చదువు. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుఃఖంలో ఉన్న నీ పొరుగువాడు, నేను చాలా మందికి, నా సహోదరులకి, క్రైస్తవ సహోదరులకి, నా సంఘ బిడ్డలకు చెప్తున్నాను, నీ పొరుగువాడు అంటే ఎవరో తెలుసా? మీ దృష్టిలో మీ అక్క, మీ అన్న, మీ తమ్ముడు, మీ రక్త సంబంధికులు, మీరు తప్ప ఏ సంబంధం లేకుండా నా ఊరివాడో, నా ఫలానా బాధపడుతున్నవాడో, ఎవరైనా దుఃఖంలో ఉన్నవాడో, ఎవరినైనా దారిలో పోతున్న వాడికి మేలైనది చేయడానికి మీరు ఇష్టపడతారా? క్రైస్తవ జనం అందరినీ అడుగుతున్నాడు. మేలైనది అంటే ఏంటి? వాడికి మేలు చేసేది ఇయ్యాలంట. ఏదో నువ్వు అనుకునే జాలిపడేది కాదు, జాలిపడిచ్చే భిక్షం కాదు, జాలిపడిచ్చే కాస్త కృతజ్ఞత కాదు. నువ్వు చేసేది ఎలా ఉండాలి? అవతల వాడికి మేలైనదిగా, అంటే వాడి జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా చేయాలి. మేలైనది అతనికి ఇవ్వాలి. మరి మనలో ఎవరైనా అలా చేస్తున్నామా? పరిచర్య మారాలి అంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఒక్కసారి నీ సంఘ బిడ్డలందరినీ అడుగు. వాళ్ళందరూ వాళ్ళ గురించి అడుగుతున్నారా, లేదా లోకంలో బాధపడుతున్న వాళ్ళ గురించి మేలైన నా పరిచర్యని వాళ్ళ చేతిలో పెడుతున్నారా? ఎదుటివాడి కన్నీళ్లు దూడడానికి, ఎదుటివాడి కష్టం దూడడానికి, ఏం దూడడానికి? ఆకలి తోడడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు క్రైస్తవ జీవితంలో? అన్యుడిగా ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, ఇప్పుడు నీలో ఉన్న తేడా ఏంటి? ఎదుటివాడు బాగుండాలనుకునేవాడు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఏంటది? పిచ్చోడే. కానీ ఆ పిచ్చోడితోనే దేవుడు ఉంటాడు. దేవుడికి ఆ పిచ్చోడితోనే దేవుడు ఉంటాడు. ఆ పిచ్చోడు వల్ల 200 కుటుంబాలు బాగుపడ్డాయి. ఆ సంవత్సరము మంచు విడుదల లేకపోయినా కాపాడబడ్డాయి. ఈరోజు నేను చెప్తున్నా, మీరు పిచ్చోళ్ళు అయితే
మీరు కాపాడిన కుటుంబాలు, మీ వాళ్ళు కాని కుటుంబాలు ఎంతమంది ఉన్నారో ఒకసారి చెప్తారా? చేతులతో చూపించండి, పర్లేదు. నా వాళ్ళు కాదన్నా, కానీ నేను వాళ్ళ మంచి కోసం, మన వాక్యం ఏం చెప్తుంది? నీ పొరుగు వానికి మేలైనది చేసావా, ఏం చేసావో చూపిస్తావా? ఎంతమందిని నీ వాళ్ళు కాని వాళ్ళని మేలైన, అంటే ఇక్కడ గమనించండి, అతనికి కావాల్సినంత ఆహారం ఉంది, సంపాదించాల్సిన సంపాదన ఉంది, తినడానికి కావాల్సిన ఎంతో భోజనాన్ని, ద్రాక్ష రసాన్ని, బ్రెడ్ని, బన్నుని అన్నిటినీ కూడా దాచుకున్నాడు. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు తనకిచ్చిన దాంట్లో ఎవరి కోసం కష్టపడ్డాడు? ఇంకా పొరుగువాని యొక్క ఆహారం, కడుపు నింపడానికి కష్టపడ్డాడు. దేవుడికి మరి దేవుడు నువ్వు నమ్మిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నమ్మి క్రైస్తవుడిగా మారిన తర్వాత, దేవునిలో ఉన్న తర్వాత నువ్వు ఏం నేర్పించావు? ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేసినావు? నేను అదే అడుగుతున్నా క్వశ్చన్. ఎవరిని కాపాడడానికి నీ జీవితాన్ని, నీ యొక్క మేలైన దాన్ని ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేసినావు? చేశారా? అరే దేవుడు అడుగుతున్నాడు. 5వ ప్రశ్న, ఏ ప్రశ్న ఏంటి రా? మళ్ళొకసారి అడగండి రా. మార్పు రావాలి అంటే పరిచర్యలో ఏం చేయాలి అంటే, పరిచర్య అంటే ఏ పాస్టర్ చేసేది కాదు, సేవ పాస్టర్ చేసేది, పరిచర్య సంఘ బిడ్డలు చేసేది. అర్థం చేసుకుంటుంది. సేవ ఎవరు చేస్తారు? చేయాలి. పాస్టర్ గారు చేసేదాన్ని సేవ అంటారు, సంఘ బిడ్డలు చేసేదాన్ని పరిచర్య అంటారు. విశ్వాసం చేస్తున్నారు. నీకే చెప్తారు, నా ప్రియమైన కుటుంబమా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ప్రియమైన కుటుంబమేనా? నిజముగా ప్రియమైన కుటుంబమేనా? చివరి వరకు అడుగుతున్నాను. అవునా? నిజంగా? ఒకవేళ నిజంగా ప్రియమైన కుటుంబం అయితే ఆ ప్రియములో ఉన్న ప్రేమ ఉందా? నీకు ఎన్ని వరములున్నానో ప్రేమ లేని వాడివైతే నువ్వు దేనికినే ఉపయోగకరమైన వాడివి కాదు. నిస్సారమైతే ఉప్పు కూడా పనికిరానిదే. నిస్సారం అంటే ఏంటి? ఉప్పుదనం లేకపోతే అది కూడా పనికిరాని బూడిదతో సమానం. తెల్ల సున్నం ఉంటుంది కదా, తెల్ల సున్నానికి ఉప్పుకు తేడా ఉంటుందమ్మా, ఉప్పుదనం లేకపోతే. మరి ప్రేమ లేని క్రైస్తవ జీవి కూడా ఏంటంట? వ్యర్థం.